ఎస్టీడీస్ అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అనేది భార్యాభర్త కలిసినప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. దాంట్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లాగా క్లమైడియా, గొనోరియా అని ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. అవే కాకుండా ట్రైకోమోనియాసిస్ అండ్ బ్యాక్టీరియల్ వెజాయినోసిస్ కూడా ఒక్కొక్కసారి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అండి. సో, జనరల్‌గా చాలామంది వైట్ డిశ్చార్జ్ అనగానే దానికి డాక్టర్‌ని కలవక, ట్రీట్మెంట్ తీసుకోక అలా పర్సిస్టెంట్‌గా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే అది ఒక్కొక్కసారి అది అసెండింగ్ ఇన్ఫెక్షన్స్ అయ్యి ట్యూబ్‌లోస్‌కి అంటే గర్భసంచిలోంచి ట్యూబ్స్‌లోకి వెళ్ళి అది ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అది ఒక్కొక్కసారి ట్యూబల్ బ్లాక్‌కి దారితీసి ఇన్‌ఫర్టిలిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో, ఇది పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారండి. దానివల్ల ట్యూబ్స్‌కి ఇన్ఫెక్షన్స్ వచ్చి ట్యూబ్ సైడ్స్‌లోంచి, ఓవరీస్ నుంచి ఎనాటమీ అంతా డిస్టార్ట్ అయ్యి, బ్లాక్ అయ్యి ఇన్‌ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, అందుకే ప్రతిసారి మేము చెప్పేదేంటి అంటే వెజైనల్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఏమన్నా మీకు పర్సిస్టెంట్‌గా వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు మీట్ ద డాక్టర్ అండి. సో, నెక్స్ట్ ఏంటి అంటే మనం హౌ డు యూ డయాగ్నోస్ అండ్ హౌ డు యూ ట్రీట్ దిస్? సో, బేసికలీ డయాగ్నోసిస్‌కొస్తే జనరల్‌గా ఇది మోర్ కామన్ ఎప్పుడు అంటే డయాబెటిక్ పేషెంట్స్‌లో అండి. ఎప్పుడు షుగర్స్ ఎక్కువున్న పేషెంట్స్‌లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండడం చూస్తాము. దానివల్ల వైట్ డిశ్చార్జ్ కామన్‌గా చూస్తాము. అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ ఎవరైతే ఆటోఇమ్యూన్ డిజార్డర్స్‌తోని బాధపడుతున్నారో, క్యాన్సర్ పేషెంట్స్ అట్లాంటి అంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ ఉన్న పేషెంట్స్ వాళ్ళలో వైట్ డిశ్చార్జ్ ఎక్కువ చూడడం జరుగుతుంది. నెక్స్ట్ హౌ డు యూ డయాగ్నోస్? డయాగ్నోస్‌లో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ షుగర్స్ అవి టెస్ట్ చేస్తామండి. నెక్స్ట్ స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ మోస్ట్ కామన్. స్పెక్యులమ్ వెజైనా నుంచి స్పెక్యులమ్ ఇంట్రొడ్యూస్ చేసి సర్విక్స్ ఎలా ఉంది చూసుకొని అక్కడ నుంచి ఒక స్మాల్ స్వాబ్ తీసుకుంటామండి. హైవజనల్ స్వాబ్ అని. అది మనం ఎలా ఉంది అంటే ఫస్ట్ మనం విజువలైజ్ చేసి ఏమైనా ఇరోజన్ అంటే ముఖద్వారం దగ్గర ఏమైనా ఇరోజన్ లాగా ఉందా అది చూసుకుంటాము. అంటే ఏమన్నా రెడ్‌నెస్ లాగా ఉంది అవి చూసుకొని దాంతో పాటు హైవజనల్ స్వాబ్ అని టెస్ట్ పంపిస్తాము. అండ్ నెక్స్ట్ పాప్ స్మియర్ అనండి. పాప్ స్మియర్‌లో ఏంటంటే మనకు సర్వైకల్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ సర్వైకల్ స్మియర్ లాగా అది తీసినప్పుడు కొన్ని సర్వైకల్ సెల్స్ వస్తాయండి. దాంతో పాటు మనకి ఒక ఆ టెస్ట్ పంపించినప్పుడు మనకొక బేసిక్ ఇవాల్యుయేషన్ అంటే ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా అండ్ ప్లస్ ఇట్ ఈస్ ప్రిలిమినరీ టెస్ట్ ఫర్ సర్వైకల్ స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా పనికొస్తుంది ఆ టెస్ట్. సో, పాప్ స్మియర్ టెస్ట్ పంపిస్తాం. 2 పంపించి మనకి ఏదైతే ఆర్గానిజం ఇవాల్యుయేట్ అయితుందో దాన్ని బట్టి మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. బేసికల్లీ ఈచ్ ఆర్గానిజం అంటే ఈచ్ ఇన్ఫెక్షన్‌కి వేరియస్ యాంటీబయోటిక్స్ ఉంటాయండి. ఒక్కొక్క ఇన్ఫెక్షన్‌కి అంటే ఏ ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. హెచ్‌విఎస్‌తో పాటు వి ఆర్ ఎవాల్యుయేటింగ్ పాప్ స్మియర్ టెస్ట్. పాప్ స్మియర్‌లో మనం పంపించేది వెజైనల్ ఇన్ఫెక్షన్‌తో పాటు ఇట్ ఈస్ ఆల్సో ఎ టెస్ట్ ఫర్ ఎవాల్యుయేటింగ్ క్యాన్సర్ సర్విక్స్. సో, దాని తర్వాత నెక్స్ట్ హౌ డు యూ ట్రీట్? ట్రీట్మెంట్‌లోకెళ్తే జనరల్‌గా ఎవ్రీ కండిషన్ విల్ హ్యావ్ ఎన్ యాంటీబయోటిక్ అండి. అకార్డింగ్‌లీ అంటే కండిషన్ డయాగ్నోస్ చేశాక దాన్ని బట్టి మనం యాంటీబయోటిక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ మనం ఒక్క ఫీమేల్ పార్ట్నర్‌కి ఇవ్వడం కాదు. బోత్ కపుల్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్‌కి సేమ్ టైమ్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, బోత్ పార్ట్నర్స్ ట్రీట్ చేస్తే జనరల్‌గా ఒకటే పార్ట్నర్ ట్రీట్ చేస్తే మళ్ళీ రికరెంట్‌గా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్ ద సేమ్ టైమ్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్‌కి ట్రీట్ చేయడం జరుగుతుంది.